ప్రభుత్వ ఉద్యోగాలు కొనుక్కోవటం ఇంత ఈజీ అని తెలియక చాలామంది పాపం ప్రైవేట్కు వెళ్ళిపోయారు. అది కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు అంటే డెప్యూటీ కలెక్టర్ ర్యాంక్ దాకా పోవచ్చు. అలాంటి ఉద్యోగాలు కూడా క్యాష్ కొడితే వస్తాయని తెలియక చాలామంది సంవత్సరాలు చదువుకుంటూ ప్రిపేర్ అవుతూ కోచింగ్ సెంటర్ల వద్ద రూములు తీసుకుని నానా పాట్లు పడుతూ ఉంటారు. పవర్ మనీ చేతిలో ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు అని నిరూపించారు మన ఐపీఎస్ సీతారామాంజనేయులు. అఫ్కోర్స్ ఇప్పటికీ ఇది ఆరోపణ మాత్రమే, ఇంకా రుజువు చేయాలి కోర్టులో. కానీ బాస్ ఫాలో అయిన సిస్టమ్ చూస్తే మాత్రం బహుముచ్చటేస్తుంది. ఏదో త్రివిక్రమ్ డైలాగులాగా గులాబీ మొక్కకు అంటుకట్టినట్లు చాలా పద్ధతిగా అరాచకం చేసి పెట్టాడు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎగ్జామ్స్ 2021లో అయ్యాయి. అయితే వాటిని జనరల్గా స్కానర్ ద్వారా ఆన్సర్లను తీసుకొని అది కూడా 3 ప్రొఫెసర్లను సెలెక్ట్ చేసి వారికి 3 ఇచ్చినటువంటి మార్కుల యావరేజ్ తీసి మరీ అలాట్ చేస్తారు. అయితే కోవిడ్ సమయంలో ఇలాంటి ప్రాసెస్ కరెక్ట్ కాదని కొందరు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు మాన్యువల్గా వాల్యుయేషన్ చేయమని స్కానర్లను వాడొద్దని చెప్పింది. దీన్ని సీతారామాంజనేయులు ఈ స్కామ్కు సంజీవనిలా వాడుకున్నాడు. మాన్యువల్ వాల్యుయేషన్ కోసం హాయ్లాండ్ బుక్ చేసి తనకు బాగా తెలిసిన ఒకరికి వాల్యుయేషన్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. వాళ్లకు దానిలో తూ అంటే తారాదు, అంటే అసలు అనుభవమే లేదు, అయినా ఇచ్చేశాడు. ఆయన చేతిలో పని. ఆయన అప్పుడు ఏపీఎస్సీ సెక్రటరీ, పైగా చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ పవర్ కూడా అయ్యగారి చేతిలోనే ఉంది. ఇంకేముంది, అంతా రాజమార్గంలోనే జరిగిపోయింది. తూతూ మంత్రంగా కొంతమందిని అపాయింట్ చేసి వాల్యుయేషన్ చేసినట్లు చూపించి కావాల్సిన వాటికి కావాల్సిన మార్కులు వేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించేశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఓ డిఎస్పీ, ఓ జాయింట్ కలెక్టర్, ఓ ఎస్పీ, ఓ ఎమ్మెల్యే, అలా మంచి పలుకుబడి ఉన్న ప్రభుత్వ ఆఫీసర్లు నాయకుల పిల్లలకే అలా చేసి పెట్టారు. దీని వెనుక ఓ సూపర్ కాన్సెప్ట్ ఉందట. వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారులను మేనేజ్ చేయాలంటే ఆ అధికారులుగా మనోళ్లే ఉండాలనేటువంటిది కాన్సెప్ట్. దీనికోసం ఈ గ్రూప్ 1 సెలక్షన్లో మనోళ్లనే సెలెక్ట్ చేసేసి తోసేస్తే వాళ్ళు జీవితాంతం మనకే చేసి పెడతారనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఇటు వారి ఆలోచన, ఇటు హైకోర్టు ఆర్డర్, 2 చేతుల్లో పెట్టుకొని సీతారామాంజనేయులు డబ్బులు పిండి పారేశాడనేటువంటిది ఆరోపణ. కోట్ల రూపాయలు దండుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రబుద్ధులంతా ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు. వాళ్ళని తీసేయాలంటే కోర్టు స్టే ఆర్డర్ ఉంది. పైగా ఎవరు డబ్బులు ఇచ్చి చేయించుకున్నోళ్ళు, ఎవరు నిజాయితీగా వచ్చినోళ్ళు ఐడెంటిఫై చేయటం పెద్ద ప్రాసెస్, పెద్ద టాస్క్ కూడా. ఏమైనా వాళ్ళని తీసేయటం అయితే ఖాయమే అంటున్నారు. రాజకీయ ఆలోచన చేసి సీతారామాంజనేయులకు గైడెన్స్ ఇచ్చింది సజ్జల అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి డబ్బులు దండుకుంది ఐపీఎస్ గారే అంటున్నారు. మొత్తానికి బండారం అంతా బయటపడింది. ఇక ఎవరెవరికి ఎలా మార్కులు వేశారనేటువంటిది తేల్చే పనిలో ఉన్నారట పోలీసులు. మరి అది కూడా తెలితే వాళ్ళంతా ఉద్యోగాలు వదిలేసి పోవాల్సిందే. కానీ ఏపీఎస్సీ చరిత్రలో, ఏపీ చరిత్రలోనే ఇది మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఐపీఎస్గా ఎన్నో విజయాలు సాధించిన సీతారామాంజనేయులు గత 5 ఏళ్లలో వాటికి మించిన అరాచకాలు చేసినట్లు అర్థమవుతోంది. ఆయన కెరియర్ మొత్తం ఆయనకు ఆయనే నాశనం చేసుకున్నారని చెప్పాలి. టాలెంటెడ్ అయినంత మాత్రాన ఆ టాలెంట్ ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడేస్తే ఎలా సార్?